హైదరాబాద్ అంటే చాలు ఉన్న పలంగా గుర్తుకొచ్చేది బిర్యానీ. కానీ ఆ వెంటే మరొక పానీయం కూడా తప్పకుండా నేనున్నానంటూ ముందుకొస్తోంది. అదేంటో కాదు, ఇరానీ చాయ్. ఇరానీ చాయ్ అనగానే గుర్తుకొచ్చి మరొక ఐటెం కూడా ఉందండోయ్. అదే ఉస్మానియా బిస్కెట్. ఉప్పుప్పుగా 2 బిస్కెట్లు ఇరానీ చాయ్ తాగితే బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకునే హైదరాబాదీలు నగరంలో లెక్కకు మించుంటారు. చిక్కటి పాలతో మరింత చిక్కటి దమ్ తేయాకు పానీయంతో తయారయ్యే ఇరానీ చాయ్‌తో రోజును మొదలుపెట్టే భాగ్యనగర జీవులు లెక్కకు మించి ఉంటారు. అయితే నేడు ఆ టేస్ట్ మారిపోతూ ఉంది. అవును, హైదరాబాద్‌లో ఇరానీ చాయ్ కేఫ్‌లు తగ్గుముఖం పడుతున్నాయి. 20 సంవత్సరాల క్రితం ఉన్న 450 కేఫ్‌ల స్థానంలో ప్రస్తుతం 125 మాత్రమే మిగిలాయని ఒక నివేదిక వెల్లడించింది. దీనికి పెరిగిన ఖర్చులు, ఆధునిక జీవన శైలిలో మార్పులు మరియు సంప్రదాయ కేఫ్ల స్థానంలో వేగంగా సాగే ఆహార ప్రదేశాలు రావడం వంటివి కారణాలుగా అధ్యయనకర్తలు చెబుతూ ఉన్నారు. ఇరానీ చాయ్ ప్రస్తావన లేందే ఏ ఇద్దరూ కలవడం అంటూ జరగని పని. హైదరాబాద్ నగర సంస్కృతిలో ముఖ్యమైన భాగంగా మారిపోయిన ఇరానీ చాయ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొత్తం నగరంలో ఒకే టేస్ట్ గా ఉండే ఈ పానీయం పొగలు కక్కుతూ ఉంటే తాగడం చాలా క్రేజీగా ఉంటుందండి. వేడి వేడి ఇరానీ చాయ్ను హైదరాబాద్ వాసులకు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ వేడి పానీయాన్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తూ ఉంటుంది. గతంలోనే కాదు, ఇప్పుడు కూడా ఇరాన్ ప్రజలు ఇలాంటి టీ తయారు చేస్తూ ఉంటారు. నైజాం పాలకుల పుణ్యమా అని మన హైదరాబాద్ వచ్చి చేరిన ఈ ఇరానీ చాయ్ నగరంలో బాగా పాపులర్ అయింది. బిస్కెట్లు, బన్ను, సమోసా ఇలా ఏది తింటున్నా పక్కనే అయితే ఇరానీ చాయ్ లేకుండా భాగ్యనగర వాసులు ఉండలేరన్నమాట. ఇక బిర్యానీ గురించి హైదరాబాద్ ఎంత పాపులర్ అన్నది పక్కన పెడితే చాయ్ గురించి మాత్రం చాలా పాపులర్ అని చెప్పొచ్చు. 100 సంవత్సరాల క్రితం ఇరానీ చాయ్ భారతీయులకు పరిచయం అయింది. ఇరానీ చాయ్ కు హైదరాబాద్ అడ్డాగా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున అబిడ్స్ లో ఉన్న గ్రాండ్ హోటల్ 90 ఏళ్లుగా నడుస్తోంది. ఇక్కడికి ఇరానీ చాయ్ తాగేందుకే రోజు వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. ఈ చాయ్ కి డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గకపోయినా ఇరానీ చాయ్ కేఫ్లు మాత్రం క్రమంగా మూతపడుతూ వస్తున్నాయి. సాధారణంగా ఈ కేఫ్లు ఇతర కేఫ్ల కంటే చాలా విశాలంగా ఉంటాయి. బయట ప్రపంచం కనిపించేలాగా వీటిని నిర్మిస్తూ ఉంటారు. అంతేకాదు, ఫ్రెండ్స్ తో ఎంతసేపైనా కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఎంతసేపు ఇక్కడ హస్కేసుకున్నా సోది చెప్పుకున్నా ఎవ్వరూ వద్దనరు. గంటకో చాయ్ ఆర్డర్ చేస్తే చాలు రోజంతా ఈ హోటళ్లలో గడిపేయచ్చు. హైదరాబాద్ నగరంలో ఏ డీల్ చూసుకున్నా అది ఇరానీ చాయ్ ప్రస్తావన లేకుండా ఉండదు. కనీసం 2-3 చాయ్లు తాగందే డీల్ సెట్ కాదు మరి. కానీ అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఇరానీ చాయ్ కేఫ్లు అంతరించుకుపోతూ ఉన్నాయి. నానాటికి పెరుగుతున్న జనాభా ఇష్టాలను అనుసరిస్తూ చాయ్ వివిధ రూపాల్లోకి మారుతోంది. వీటిని చైన్ నెట్వర్క్ కేఫ్లు డామినేట్ చేసేస్తున్నాయి. వారు ఇరానీ కాకుండా తాము సొంతంగా తయారు చేసినటువంటి చాయ్ అమ్మేస్తూ ఉన్నారు. అంతేకాదు, మా అతిథులకు వివిధ రకాల సౌకర్యాలను కలుగు చేస్తున్నారు. ఆ చిన్న హోటళ్లలోనే వారు వైఫై సౌకర్యాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా కోల్డ్ కాఫీ వంటి చాలా వెరైటీ కాఫీలు, టీలు కూడా అమ్ముతున్నారు. దీంతో ఇరానీ చాయ్ కేఫ్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ ఒక్క టీ మాత్రమే అమ్ముతామని భీష్మించి కూర్చుంటే ఆ కేఫ్ మూతపడాల్సిందే. ఇతర కేఫ్లు బిర్యానీతో పాటు మిగతా చాలా ఆహార పదార్థాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో టీ స్టాల్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అందువల్ల ఇరానీ చాయ్ సేల్స్ బాగా పడిపోయాయి. దాంతో ఇరానీ చాయ్ హోటళ్లు మూతపడిపోతున్నాయి. పైగా హైదరాబాద్ లో కమర్షియల్ రూమ్స్, బిల్డింగ్ రెంట్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మామూలు చాయ్ బిస్కెట్ల మీద సంపాదించే డబ్బుతో అంతంత రెంట్లు కట్టుకోవడం వ్యాపారులకు భారంగా మారుతోంది. అందుకే ఈ కేఫ్లను మూసేస్తున్నారు. పైగా అసలైన టేస్ట్ ఇచ్చే టీ పొడి ధరలు కూడా పెరిగిపోయాయి. డూప్లికేట్ టీ వల్ల ఇరానీ చాయ్ టేస్ట్ అస్సలు ఉండదు. అసలైన తేయాకుతో తయారు చేస్తేనే చాయ్ తృప్తినిస్తోంది. మరి ఏ లాభము లేకుండా ఇష్టం వచ్చినట్లు రేటు పెంచితే జనం రావడం లేదు. ఇదొక్కటే కాదు, ఇన్నాళ్ళు మనకు చాయ్ రుచిని కొత్తగా చూపించిన ఇరానీ కుటుంబాలు అనేక కారణాలతో హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఈ కుటుంబాలలో బాగా పై చదువులు చదువుకున్న వారు విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారు. అలా టీ తయారు చేసే వారి పిల్లలు దేశం వీడి వెళ్లిపోవడం వల్ల ఇరానీ చాయ్ కేఫ్లు తగ్గిపోతున్నాయి. గతంలో హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీలో ఇరానీ చాయ్ అందుబాటులో ఉండేది. ప్రత్యేకంగా తయారు చేసే ఈ చాయ్ కోసం జనం ఎదురు చూసేవారు. ఏ రకంగా చూసినా ఇరానీ చాయ్ తయారీ విధానం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ చాయ్ తయారీలో ప్రత్యేకమైన పాత్రలను ఉపయోగిస్తారు. గంటల పాటు తేయాకును మరిగిస్తూ డికాషన్ తయారు చేస్తారు. ఇరానీ చాయ్ టేస్ట్ మరే ఇతర టీలో కనిపించదు. అసలు ఇరానీ చాయ్ తాగని హైదరాబాద్ ఉండడం కూడా అతిశయోక్తి కాదేమో. అంతగా హైదరాబాద్ సంస్కృతిలో ఇరానీ చాయ్ భాగంగా మారిపోయింది. అయితే ఇన్నాళ్ళు ఎక్కడ చూసినా కనిపించే ఇరానీ చాయ్ కేఫ్లు ఇప్పుడు వివిధ కారణాలలో మూతపడిపోతున్నాయి. జనం ఒక్కసారిగా చాయ్ తాగడం మానేశారా అంటే లేదనే సమాధానం వస్తోంది.
తెల్లని కప్పు సాసర్లో బంగారపు రంగులో పొగలు కక్కుతూ గుమగుమలాడే ఇరానీ చాయ్ తనదైన శైలిలో నేటికి జనం హృదయాల్ని గెలుచుకుందనే చెప్పాలి. మీకు తెలుసా, హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్ తాగందే చాలా మందికి రోజు కూడా గడవదు. ఇంతగా జనం మెచ్చిన ఇరానీ చాయ్ నిజానికి మన దేశానికి సంబంధించింది కానే కాదు. ఇది ఎడారి దేశమైన ఇరాన్ నుంచి వచ్చిన పానీయం. ఈ గరం గరం చాయ్ మన దేశానికి 100 ఏళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చింది. 20వ శతాబ్దం ఆరంభంలో ఇరాన్లో విప్లవం, తీవ్ర కరువు కాటకాలతో వలసలు ఎక్కువగా జరిగాయి. ఆ సమయంలో ఇరానియన్లు మొదట పాకిస్తాన్లోని కరాచీ నగరానికి వలస వచ్చారు. అక్కడ నుంచి వారు ముంబైకి సముద్ర మార్గం ద్వారా చేరుకొని తర్వాత పూణే వంటి నగరాలకు చేరుకుందని చెబుతున్నారు విశ్లేషకులు. నిజాం నవాబుల పాలనలో హైదరాబాద్ ఇరాన్ మధ్య మంచి సంబంధాలు నడిచేవి. అందుకే కొంతమంది ఇరానీ వ్యాపారులు ముంబై, పూణే నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు కూడా. అలా వచ్చిన వారు ఇరానీ చాయ్ దుకాణాలు తెరిచారు. గ్రాండ్, రెడ్ రోజ్, సర్వీ, ఆదర్శ్, కెఫే బహార్, ఆల్ఫా ఇలా ఒక మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఉంటాయి. అందుకే అన్ని వర్గాల నుంచి ఇరానీ చాయ్ కు ఇంతగా ఆదరణ కూడా లభించింది. దీని జన్మస్థలమైన ఇరాన్ లో ఈ చాయ్ కేవలం డికాక్షన్ రూపంలో ఇస్తూ ఉంటారు. అందులో చక్కెర, పాలు ఉండవు. చక్కెర క్యూబ్ నోట్లో పెట్టుకుని వేడివేడి డికాషన్ తాగుతూ ఉంటారు అక్కడ. కానీ మన దేశం విషయానికి వచ్చేసరికి ఇరానీ చాయ్ తయారు చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. రుచి కోసం చిక్కటి మరిగిన పాలు కలపడం చేస్తారు. రెగ్యులర్ గా టీతో పోల్చితే తయారీ విధానము భిన్నంగా ఉంటుంది కాబట్టే దానికి అంత రుచి ఉంటుంది. ముందుగా నీటిలో టీ పొడి, పంచదార వేసి 4 నుంచి 5 నిమిషాలు కాస్తారు. ఆ తర్వాత 18 నుంచి 20 నిమిషాలు సన్నటి సెకపై మరిగిస్తారు. ఆ డికాషన్ ను సమావర్ అనే మరో పాత్రలోకి వడకడుతుంటారు. ఆ పక్కనే ఉండే విశాలమైన మరొక పాత్రలో ఎప్పుడూ పాలు మరుగుతూ ఉంటాయి. ఇది ప్రతి ఇరానీ చాయ్ కొట్టులో కనిపించే సాధారణ దృశ్యం. ఇరానీ చాయ్ కప్పులో కలిపే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. కప్పులో 60% డికాక్షన్, 40% మరిగించే పాలు కలుపుతారు. దాంతో రుచికరమైన అసలు సిసలు ఇరానీ చాయ్ పొగలు పొగలు కక్కుతూ రెడీ అయిపోతుంది. చాలా మంది కప్పులో టీని సాసర్లో పోసుకొని తాగుతుంటారు లేదా స్నేహితులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇరానీ చాయ్ కుండా అద్భుతమైన రుచి కారణంగా అప్పటికే ఎంతో చరిత్ర కలిగిన నవాబులు హైదరాబాద్ నగర సంస్కృతిలో ఇరానీ చాయ్ భాగమైపోయింది. పాత బస్తీలో మూల మూలన ఉండే చాయ్ కొట్లలో ఒక్కసారి ఇరానీ చాయ్ తాగితే చాలు, ఆ టేస్ట్ కు ఫిదా అయిపోవాల్సిందే. ఇంట్లో ఇలాంటి చాయ్ చేసుకోవడానికి వీలుండదు. ఎందుకంటే టీ కాచేందుకు దమ్ పాత్ర, పాలు మరిగించడం ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే అంతా బయటకు వచ్చి 10 రూపాయలకు దొరికే సింగిల్ ఇరానీ చాయ్ తాగడానికి సామాన్యులు ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి రుచి ఉన్న టీ హైదరాబాద్ లో తప్ప దేశంలో మరెక్కడా దొరకదు. ఉదయాన్నే బన్, మస్కా లేదా బిస్కెట్లు తిని ఇరానీ టీ తాగి పనులకు వెళ్లే శ్రామికుల నుంచి కార్లలో తిరిగే వారి వరకు అందరూ అవే కేఫ్లకు వచ్చి చాయ్ రుచి చూస్తూ ఉంటారు. రెగ్యులర్ కెఫేలతో పోలిస్తే ఇరానీ కేఫ్లు కాస్త భిన్నంగా ఉంటాయి. బయట ప్రపంచం కనిపించేలా విశాలమైన ఓపెన్ గదులు, చెక్కతో తయారు చేసినటువంటి టేబుళ్లు, గంటల తరబడి కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు వీలయ్యే వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అక్కడ. సామాన్య ప్రజలకే కాదు, చాలా మంది ప్రముఖులకు కూడా ఈ ఇరానీ కేఫ్లతో విడదీయరాని అనుబంధం ఉంది. అంతర్జాతీయ పెయింటింగ్ కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ దగ్గర నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఎంతో మంది ప్రముఖులు అబిడ్స్ లోని గ్రాండ్ హోటల్ కు వచ్చి గంటల కొద్ది సమయం గడిపేవారని ఇక్కడి నిర్వాహకులు చెబుతున్నటువంటి మాట.